నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో ఇరాన్ సైనిక సామర్థ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చలు మొదలయ్యాయి. చాలా కాలంగా క్షిపణి శక్తితో ప్రత్యర్థులను వణికించిన దేశంగా పేరు తెచ్చుకున్న ఇరాన్ ప్రస్తుతం ఆయుధాల కొరతను ఎదుర్కొంటుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్పై జరుగుతున్న దాడుల తీవ్రత గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గటం, అలాగే అమెరికా నిఘా వర్గాలు వెల్లడించిన గణాంకాలు ఈ చర్చలకు మరింత ఊతమిస్తున్నాయి. ఒకప్పుడు వేల సంఖ్యలో క్షిపణులు నిల్వ ఉన్నాయని భావించిన ఇరాన్ వద్ద ఇప్పుడు వందల సంఖ్యలో మాత్రమే మిగిలి ఉండవచ్చా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు కొందరు విశ్లేషకులు మాత్రం ఇది తాత్కాలిక వ్యూహ మార్పు మాత్రమే కావచ్చని అంటున్నారు. పెద్ద దాడికి ముందు ఏర్పడే నిశ్శబ్దం కూడా కావచ్చని వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. పశ్చిమాసియా ప్రాంతం గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలక ప్రాంతంగా మారింది. ఇంధన వనరులు, భౌగోళిక ప్రాధాన్యత, మతపరమైన భావోద్వేగాలు ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు ఉద్రిక్తంగా ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న విభేదాలు కూడా తరచూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఇటీవల జరిగిన పరిణామాల తర్వాత ఈ విభేదాలు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలపై అంతర్జాతీయ వేదికల్లో చర్చ జరుగుతోంది. అమెరికా ప్రభుత్వ వర్గాలు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఇరాన్ నుంచి జరిగే క్షిపణి దాడులు గణనీయంగా తగ్గాయి. అమెరికా అధ్యక్ష భవనం అయిన వైట్ హౌస్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఇరాన్ చేపట్టిన క్షిపణి దాడులు దాదాపు 90% వరకు తగ్గినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో డ్రోన్ దాడులు కూడా సుమారు 83% మేర తగ్గినట్లు సమాచారం. ఇక మొదటి దశలో భారీ స్థాయిలో దాడులు చేసిన ఇరాన్ ప్రస్తుతం అదే తీవ్రతను కొనసాగించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆయుధ నిల్వల తగ్గుదల కావచ్చని అమెరికా విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైన రోజుల్లో ఇరాన్ వరుసగా వందల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించిందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. అయితే ఇటీవల ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ మార్పు వెనుక నిజమైన కారణం ఏమిటనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కొందరు నిపుణులు ఇరాన్ తన ఆయుధాలను జాగ్రత్తగా వినియోగిస్తూ దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమవుతోందని భావిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆయుధ నిల్వలు నిజంగానే తగ్గి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యూహాత్మక విశ్లేషణ సంస్థ అయిన యురేషియా గ్రూప్ అధ్యక్షుడు ఇయాన్ బ్రెమ్మర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అంచనా ప్రకారం ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 1000 బాలిస్టిక్ క్షిపణులు మాత్రమే మిగిలి ఉండవచ్చని భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైన మొదటి దశలో భారీగా దాడులు చేసిన ఇరాన్ ఇప్పుడు అదే స్థాయిలో దాడులు చేయటం లేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా డ్రోన్ల వినియోగం కూడా తగ్గినట్లు ఆయన విశ్లేషించారు. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణి వ్యవస్థలు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. షహాబ్, సెజిల్, కోరం, షహర్ వంటి బాలిస్టిక్ క్షిపణులు వందల నుంచి వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇరాన్ డ్రోన్ సాంకేతికత కూడా గత కొన్నేళ్లలో వేగంగా అభివృద్ధి చెందింది. తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున డ్రోన్లను తయారు చేసి యుద్ధంలో వినియోగించే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోంది. అయితే యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఆయుధాల నిల్వలు ఎంత ఉన్నా అవి క్రమంగా తగ్గిపోవడం సహజం. ముఖ్యంగా క్షిపణులు, డ్రోన్ల తయారీకి అవసరమైన భాగాలు, సాంకేతిక పరికరాలు, సరఫరా మార్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ ఆంక్షలు కూడా ఈ వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా, పాశ్చాత్య దేశాలు ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలు ఆయుధ తయారీపై కొంత ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. మరోవైపు ఇరాన్ మాత్రం ఈ అంచనాలను పూర్తిగా ఖండిస్తోంది. తమ సైనిక సామర్థ్యం ఇంకా బలంగానే ఉందని, అవసరమైతే మరింత భారీ దాడులు చేయగల శక్తి తమకు ఉందని టెహ్రాన్ వర్గాలు ప్రకటిస్తున్నాయి. తమ వద్ద ఇంకా పెద్ద స్థాయిలో క్షిపణులు, డ్రోన్లు నిల్వ ఉన్నాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం దాడుల తీవ్రత తగ్గటం వ్యూహాత్మక నిర్ణయం మాత్రమేనని కూడా ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ భద్రతా నిపుణులు మాత్రం ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. యుద్ధం పొడిగిస్తే ఆయుధ నిల్వలు మాత్రమే కాకుండా సరఫరా వ్యవస్థలు కూడా కీలకంగా మారుతాయని వారు చెబుతున్నారు. క్షిపణులు తయారు చేయడానికి అవసరమైన లోహాలు, ఎలక్ట్రానిక్ భాగాలు, ఇంధన పదార్థాలు వంటి అంశాలు సరఫరా కావటం చాలా ముఖ్యమని విశ్లేషిస్తున్నారు. ఒక దేశం ఎంత బలమైన సైనిక శక్తి కలిగి ఉన్నా సరఫరా వ్యవస్థలు దెబ్బతింటే యుద్ధ సామర్థ్యం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కూడా ప్రయత్నాలు ప్రారంభించాయి. యుద్ధం మరింత తీవ్రతరం కాకుండా రాజదౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు కూడా శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఒక చిన్న సంఘటన కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు ధరలు పెరగటం, వాణిజ్య మార్గాలు దెబ్బతినడం వంటి పరిణామాలు ప్రపంచ దేశాలు
దేశాలను ఆందోళనకు గురిచేస్తాయి. అందుకే ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రపంచ దేశాలు చాలా దగ్గరగా గమనిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు భవిష్యత్తులో ఎలా మారతాయన్నది ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఇరాన్ వద్ద నిజంగా ఆయుధాల కొరత ఏర్పడిందా, లేదంటే వ్యూహాత్మకంగా దాడులను తగ్గించిందా అనే విషయం కూడా పూర్తిగా స్పష్టత లేదు. అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఈ ఉద్రిక్త పరిస్థితులు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలను మరింత ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ నిశ్శబ్దం తాత్కాలికమా, లేక పెద్ద సంఘటనకు ముందు వచ్చే నిశ్శబ్దమా అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. అందుకే ప్రపంచ దేశాలు, రక్షణ నిపుణులు, అంతర్జాతీయ విశ్లేషకులు అందరూ ఈ పరిణామాలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నారు.